ఏంటి బాబు గారు అలా చూస్తున్నారు? అంత డైలమా ఎంతేను? ఈ రోజు నా శోభనం. తరతరాలుగా యుగ యుగాలుగా మన మగాళ్ళు నాశనం అవుతారని తెలిసి కూడా చేయాలనిపించే ప్రక్రియ ఇది. ఇన్నాళ్ళు పంజరంలో బందీగా ఉన్న చిలక ఈ రోజు పైకి ఎగరాలంటుంది. ఎగిరితే స్వేచ్ఛ దొరుకుతుంది అని అది అనుకుంటుంది. బందీగా ఉండటమే బెటర్ అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు బాబు గారు? మీరేమీ ఆరు. ఇగో ఇక్కడ ఉన్న ఈ మల్లెపూలు ఇవే మనకి ఉచ్చు బిగించి మన బొచ్చు రాలిపోయేలా చేస్తాయి. ఇవి చూసే మన వాళ్ళంతా ముందుకెళ్తారు. చివరికి వీటినే పైనేసి మోసుకెళ్తారు. అంటే ఇవి మంచం పైన ఉంటే మొదటి రాత్రి, మన పైన ఉంటే చివరి రాత్రి. ఇదిగో అలంకరించారే ఈ గది. బలిచ్చే ముందు మేకని అలంకరించటం, ఈ గదిని అలంకరించటం రెండు ఒకటి. ఈ లైట్ల కాంతి ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని చెప్పడానికి నిదర్శనం. ఇక్కడ చెప్పారు చూశావా, ఈ టేకు చెక్కతో చేసిన మంచం. ఎందుకో తెలుసా? ఆల్రెడీ గదిలో ఒక టేకు చెక్క ఉంది. వచ్చేవాడు టేకు చెక్క కాకుండా చూడరా దేవుడా. కానీ అసలు ముహూర్తం స్టార్ట్ అయ్యే వరకు మనం ఏ చెక్కో మనకే తెలియదు. అదృష్టం బాగుంటే పులిలా పైకి దూకుతాం, దురదృష్టం వెంటాడితే జింకలా జంకుతాం. మనం ఏమీ చేయలేం. ఓ ఇదంతా అయిపోయింది కదా, గదిలో నుంచి బయటికి రాగానే ఫ్రెండ్స్ అంతా వస్తారు. మావా రాత్రి ఇల్లు కదిలేలా పర్ఫార్మెన్స్ చేసావంట కదరా పార్టీ. వాడికి ఏం తెలుసు, ఇల్లు కాదు కదా, ఇటకి కూడా కదలేదు. పిల్లగాలికి పోయి ఉన్నగాలి పోయినట్టు ఈ వాయిస్ మాట్లాడితే నా వాయిస్ పోయేటట్టుంది. అందుకే నేను మామూలు వాయిస్కి వచ్చా. ఇంతకీ అది ఎక్కడా? ఏం చేస్తున్నావు? సిగ్గుపడుతున్నానండి. నువ్వు సిగ్గుపడుతున్నట్లేదా? బొట్టినీళ్ళతో నేలం నవ్వుతున్నట్టుంది. సరేనండి, ఈ పాలు తీసుకోండి. నేను ఎంత అదృష్టవంతునండి. మామూలుగా మనకు పాలు కావాలంటే గేదె దగ్గరికి వెళ్ళాలి. గేదే నాకు పాలు తెచ్చిస్తుందంటే పాలు దగ్గర ఒంట్లో వేడి వచ్చేసింది ఒక్కసారిగా. కూల్ డ్రింక్ తీసుకురమ్మంటారా? ఇది ఆ వేడి కాదే, వెనకటికి నీలాంటిదే. పేపర్లో వార్తలు వేడి వేడిగా ఉన్నాయని ఫ్రిడ్జ్ లో పెట్టి చదివిందంట. ఏం చేస్తున్నావు? కాళ్ళు మొక్కడానికి ట్రై చేస్తున్నా. కాళ్ళు మొక్కే లోపు కామెంట్లు కూడా అయిపోతాయి. లేలే ఏమండి టుడే ఈస్ అవర్ ఫస్ట్ నైట్ అని ఫేస్బుక్ లో పెట్టమంటారా? ఎందుకు లైవ్ ఆన్ చేసి చూలు మీద పెట్టు, కామెంట్లు చదువుతూ కంటిన్యూ చేద్దాం. వచ్చే ఏం పెడుతున్నావే? హ్యావింగ్ ఫస్ట్ నైట్ విత్ ఆది సుధీర్ రచ్చర. ఇంతమందిని ట్యాగ్ చేసేవంటే మనం ఏమన్నా కలిసి సినిమా చూస్తున్నావా? ఇక్కడ కూర్చో. నన్ను ముందు పెట్టుకొని ఆయన చూస్తావేంటి? చందమామను చూస్తూ అన్నం తినాలి కానీ అన్నాన్ని చూస్తూ చందమామను తినకూడదు. ఏమండి చిన్న డౌట్, ఫస్ట్ నైట్ రాత్రే ఎందుకు చేస్తారండి? అంటే ఒకవేళ మొగుడు చుక్కలు చూపించలేకపోయినా ఆకాశంలో చుక్కలు చూసి సంతోషపడొచ్చని. మరి 3 రాత్రులు ఎందుకు చేస్తారండి? ఇప్పుడు 3 ముళ్ళు వేస్తాం కదే, ముడుకు ఒక రాత్రి లెక్కన 3 రాత్రులు. మరి అలాగైతే 7 అడుగులు వేస్తాం కదా, 7 రాత్రులు చెయ్యొచ్చుగా. ఇంకా నయ్యం ఎన్ని అక్షింతలు వేస్తారో అన్ని రాత్రులు అలా ఇక్కడ పీల్చి పిప్పి అయిపోతాం. ఏమండి మన రిలేషన్షిప్ ఎలా ఉండాలంటే ద్రావిడ్ లక్ష్మణ్ పార్ట్నర్షిప్ లా ఉండాలండి. నేను ధోని లాంటి ఇన్నింగ్స్ స్లోగా స్టార్ట్ చేసిన ఫినిషింగ్ మాత్రం బ్రహ్మాండంగా ఇస్తాను. అదేమో మీరేం చేస్తారో తెలియదు. తెల్లారేసరికి నా చేతుల్లో బెడ్ ఉండాలి. నేనేమన్నా పేపర్ ప్రింట్ చేస్తున్నానంటే ఈ నైట్ ప్రింట్ చేసి రేపు ఉదయానికి సప్లై చేసి ఉదయానికి సప్లై చేయడానికి కూర్చో. ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా. ఏమండి అబ్బా మీరు ఇలా ఉంటే ఏమనిపిస్తుందండి? నీళ్ళ ట్యాంకర్ కింద నీళ్ళ బింద పెట్టినట్టుంది. రే ఎనర్జీ కోసం ఏదన్నా మంచి పాట అయ్యిరా ప్లీజ్. ప్లీజ్ ఎనర్జీ. సదాగారే ఎనర్జీ ఇచ్చిన తర్వాత నేను అసలు మాట్లాడను. ఇక ఈరోజు అయిపోయింది, నువ్వేంటో నేను తెలుస్తా. నామది నిన్ను పిలిచింది గానమై గానమై నా ప్రాణమై
టచ్ చేయకుండా టచ్అప్ చేసేస్తున్నాడు ఈడోడు ఎవడు ఈ ఫ్రూట్లు అమ్ముకునేవాడు? నా లవర్ అండి. వాడిపోయిన కాలీఫ్లవర్ లాగా ఉన్నాడు ఈడి నీ లవర్ ఏంటి? అప్పట్లో ఆయన బోని కపూర్ అయితే నేను శ్రీదేవ్ అండి. మరి నేనెవరు రామ్ గోపాల్ వర్మనా? మీకు విషయం తెలుసా? చిన్నప్పుడు దాంతో అక్షరాలు ఎలా దిద్దించానో తెలుసా? కొంచెం పెద్ద అయిన తర్వాత దాంతో రాగాలు ఎలా పలికించానో తెలుసా? ఇంకా పెద్ద అయిన తర్వాత దాంతో రథం ముగ్గు ఎలా గేయించానో తెలుసా? ఇప్పుడు ఇది కూడా ఎలా చేయించాలో వచ్చావేంటి చెప్పడానికి? మీకు విషయం తెలుసా? అది దూరం అయినగా నుంచి నా గుండె కోత. ఒరే మ్యాన్ హోల్ మీద మూతలాగా ఉన్నావు, నీకెందుకురా కోత మోత? అంటే పెళ్లికి ముందే ఒక లవర్ను పెట్టుకుని ఎంత మోసం చేసేవే నన్ను నువ్వు, ఎంత మోసం చేసేవే నువ్వు. మీకు ఇంకో విషయం తెలిసినా? నేను ఎప్పుడు ఫ్లూటు ఊదినా గొన్నేనుగులాగా చెంగు చెంగు అని నా దగ్గరికి పరిగెట్టుకుని వచ్చేది. అలా ఊదేనా ఊదే పొగ్గొట్టంలో తయారయ్యో. నాకు మోసం చేస్తావే నువ్వు, నాకు మోసం చేస్తావే. ఎవరితండి ఇది? గదిలోకి వచ్చిన దగ్గర నుంచి అగరబత్తి ఏది అని అడిగావు కదా, ఇదే అగరబత్తి. అంటారండి అంటారు. మొన్నటి వరకు నా రసం మొత్తం రసంలాగా పీల్చి ఇప్పుడు ఇలాగే అంటారు. నేను చచ్చిపోతానండి. రాని మామూలుగా ఎవరైనా చచ్చిపోతే అస్థిపంజరం మిగిలిద్ది, అస్థిపంజరమే చచ్చిపోతే ఇంకేం మిగిలిద్ది? ఏం చేస్తుంటదండి ఇది? బస్ స్టాండుల్లో, రైల్వే స్టేషన్లో స్త్రీలకు మాత్రమే పురుషులకు మాత్రమే అని గోడల మీద రాస్తుంటది. అబ్బా ఇలా ఉందేంటండి? అదే అంటే ఒక రోజు రైలు ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని చెప్పారు, అంతే. ప్లాట్ఫామ్ మీదకి నిజంగా వస్తుందేమని చెప్పి పట్టాల మీదకు దూకింది. ఆ రోజు నుంచి రైలు కింద రూపాయి బిల్ల అయింది. ఏదో మనసు పడ్డాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమ ఏమో నాలో. ఏదో మనసు పడ్డాను గాని ఎంతో అలసు అయ్యాను గాని నాపై ప్రేమ ఏమో గోలో. ఆది గారు, ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? సమస్యల వరకే మన స్కిట్, పరిష్కారం వాళ్ళ స్కిట్. వాళ్ళు ఏం చెప్తే అదే. ఒక పని చేద్దాం. ఆ నీ భార్య నాకిచ్చి నాకు నువ్వు కన్యాదానం చెయ్యి. ఓ. నీ లవర్ నీకిచ్చి నీకు నేను కన్యాదానం చేస్తాను. ఈ దానాలు కన్యాదానాలు అన్ని మా ఫస్ట్ నైట్ తర్వాతేగా. ఒరే ఆది, నువ్వు ఇంక మారవా? నువ్వు అసలానే నిన్ను అలా కాదురా అసలానే. అంటే- నువ్వు కిందకు పదరా, నీకు సంగతి చెప్తాను. ఏయ్. ఏయ్, నువ్వు పదవే చెప్తాను నీకు సంగతి. ఏయ్. ఒరే